క్రైస్తవులు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు, అప్పు ఇచ్చేటువంటి వారికి మధ్యవర్తిగా సంతకాలు పెట్టకూడదు. నిజంగా ఈ 3 మీరు పాటించారనుకోండి, బిందాస్గా జీవించవచ్చు మీరు. నాకు రోజుకు ఒక 10-20 మంది ఫోన్లు ఎందుకు వస్తుంది తెలుసా? నా ఫ్రెండ్కి సంతకం పెట్టాను, ఆవిడ నమ్మి డబ్బులు ఇచ్చాను, కానీ ఇవ్వట్లేదు. ఎంత తిరిగినా కూడా తిరిగి రివర్స్ అవుతున్నారు. ఇదే సమస్య, వాళ్ళకి కాదు. దయచేసి ప్రియులారా, మరి నేను బైబిల్ గ్రంథంలో నువ్వు అప్పిచ్చేవాళ్ళగా చేస్తానన్నాడు కదా దేవుడు. నువ్వు ఇచ్చే అప్పు ఎలాగంటిదంటే ఇది ధర్మం. నీకు నిజంగా డబ్బులు ఉన్నాయనుకో, ఎవరన్నా వచ్చి నీ దగ్గర ఒక 10,000 అప్పాడు అనుకోండి, మీరేం చేయాలి తెలుసా? 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పండగ చేసుకో, నాకు మళ్ళీ ఇవ్వద్దు. అప్పే, కానీ మళ్ళీ ఆశించొద్దు. నిజంగా దేవుడు వాళ్ళని బ్లెస్ అయితే తీసుకోండి, కానీ ఆశించి ఇచ్చేటువంటిది కాదు. క్రైస్తవుడు ఇచ్చే అప్పు ఫ్రీగా ఇచ్చేసేయండి. ఈ సూత్రం తెలుసుకున్నాక నేను నా లైఫ్లో నేను ఎంత అద్భుతాలు చూశానంటే హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. నిజంగా వాళ్ళు ఇస్తారని చెప్పించి ఎంతో నష్టపోయింది నేను. విన్నారా? ఇవి చాలా లైఫ్ ప్రిన్సిపల్స్ అనమాట, జీవితానికి ఉపయోగపడే సూత్రాలు. ఈ సూత్రాలు మీరు పాటించిన రోజున దేవుడికి మహిమ వస్తుంది. మీరేమో డబ్బులు ఇచ్చి మళ్ళీ అందరు ఫాస్ట్లో పొంది సాయి గారు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఇదో పెద్ద సమస్య. దయచేసి అప్పు ఇవ్వద్దు, అప్పు అసలే తీసుకోవద్దు. ఎవరైనా ఇద్దరు అప్పులు ఇచ్చుకుంటే మీరు మధ్యలో దూరి సంతకాలు పెట్టి సూరిటీలు ఇవ్వద్దు.